హలో గైస్, నమస్తే. అందరు ఎట్లున్నారు? నేను బాగున్నా, మీరు బాగున్నారా? దిస్ ఈస్ ప్రదీప్ అండ్ దిస్ ఈస్ మై ఫస్ట్ బ్లాగ్ ఎవర్ ఇన్ యూరోప్. ఇక్కడ నేను రొడమ్స్కోలో ఉన్నాను. ఇది కరెక్ట్గా ఏ ప్లేస్ అనేది మనకు తెలియదు, కానీ ఇక్కడ మీడియా ఎక్స్పర్ట్, ఇక్కడ మనకు చాలా ల్యాప్టాప్స్, ఫోన్స్, హెడ్సెట్స్, హెడ్ ఫోన్స్ ఇవన్నీ దొరుకుతున్నాయి. ఇక్కడ కొన్ని షాప్స్ మనం బిహైండ్గా చూసుకోవచ్చు. చాలా పెద్ద పార్క్ ఏరా. వీ విల్ గో అండ్ ఎక్స్ప్లోర్ హియర్. ట్రై టు మేక్ సమ్ వీడియోస్. దట్స్ ఇట్. కమ్ ఫాలో మీ. Bro, what are you buying? 3 for 1, 3 for headset. How much is it? Like Japanese clothing. In India, we get this able production within 500. Let's go back to India, bro. నేనైతే నా లైఫ్లో ఇన్ని రకాల ఐరన్ బాక్సెస్ ఎప్పుడూ చూడలేదు. ఇవి ఎట్లా వాడతారో కూడా నాకు ఐడియా లేదు బేసికలీ. మనం నెక్స్ట్ వెళ్ళబోయే మాల్ వచ్చేసి ఇంటర్మార్షే. ఇది పోలాండ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సూపర్ మార్కెట్. నేను ఇండియాలో 2 రకాల పుచ్చకాయలు చూసాను. 2 కూడా లోపల ఇన్సైడ్ రెడ్డే ఉంటుంది, కానీ ఫస్ట్ టైం ఒక ఎల్లో కలర్ పుచ్చకాయలు చూసాను. అండ్ అలాగే ఇక్కడ కొబ్బరికాయలు కూడా, ఇక్కడ ఇండియా నుంచి వచ్చిన కొబ్బరికాయలు కూడా చూసుకోవచ్చు. సేమ్ యాజ్ ఎనీ అదర్ కంట్రీ ఇక్కడ వెజిటబుల్స్ మొత్తం కట్ చేసి ప్యాకెట్లో పెట్టేసి
అమ్మేస్తున్నారు. ఈ బయట కంట్రీలో ఆల్కహాల్ బెవరేజెస్ అనేది సూపర్ మార్కెట్లో అమ్మడం చాలా కామన్. ఈ పోలాండ్లో కూడా అంతే. పర్టికులర్ ఈ మార్కెట్లో కూడా ఆల్కహాల్ బెవరేజెస్ అనేవి చాలా ఉన్నాయి. కలెక్షన్ చాలా పెద్దగా లేకపోయినా క్వాంటిటీ మాత్రం చాలా ఉన్నాయి. నేను ఇంగ్లాండ్లో పార్ట్ టైం జాబ్ చేసేటప్పుడు ఫస్ట్ టైం బకెట్లో ఇలా డ్రింక్స్ సర్వ్ చేయడం చూశాను. ఒక్క బకెట్లో 12 డ్రింక్స్ ఇచ్చి విత్ ఐస్తో సర్వ్ చేస్తారు. పొద్దున్న నుంచి మెడలో ఆ బ్యాగ్ వేసుకొని తిరుగుతున్నావు కానీ ఒక్క ఫోటో కూడా నన్ను తీయలేదని చెప్పి ఆల్బర్ట్ చాలా డిసప్పాయింట్ అయిపోయాడు. సో ఈరోజు వర్షం రావడం వల్ల అతని ఫోటో తీయడం కుదరలేదు. మొత్తానికి పార్క్ ఏరియాలో విండో షాపింగ్ అయితే అయిపోయింది. ఒక పార్క్ అయితే ఉంది. ఆ పార్క్కి వెళ్ళి అక్కడ ఫోటోలు తీద్దాము. కెమెరా అయితే పట్టుకొచ్చాను కదా, ఒక ఫోటో తీద్దాం అనుకుంటున్నాం. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. వాట్ యు సే బ్రో? எல்லாம் நல்லா இருக்கு, ரொம்ப நல்லா இருக்கு. దట్ ఈస్ తమిళ్. బాగున్నారా? 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 హౌ ఆర్ యూ? How are you? కనిపిస్తున్న ఈ బిల్డింగ్ పేరు బ్యాంక్ పోల్స్కీ. ఇది పోలాండ్లో వన్ ఆఫ్ ది బ్యాంక్ అన్నమాట. నా వెనుక కనిపిస్తున్న బిల్డింగ్ పేరు ఉర్జాద్. ఇది ఇక్కడ గవర్నమెంట్ ఆఫీస్. ఇందులో టెంపరీ రెసిడెన్సీ, పర్మనెంట్ రెసిడెన్సీ, పెసల్ నెంబర్ ఇలాంటివి అప్లై చేసుకోవచ్చు. పెసల్ నెంబర్ అంటే ఇక్కడ ఇచ్చే నేషనల్ నెంబర్ అన్నమాట. అది మన ఆధార్ కార్డ్ లాగా పనిచేస్తుంది. చెప్పడం మర్చిపోయా, ఈ వీడియోలో ఉన్నది నా ఫ్రెండ్ ఆల్బర్ట్. ఇతను మలయాళీ. ఇతనికి తెలుగు రాదు, నాకు మలయాళీ రాదు. మీ ఇద్దరం ఇంగ్లీష్లో మాట్లాడుకోవాలి. இந்த வீடியோ அந்த வீடியோவில் அந்த யூடியூப் சேனலில் what does it mean? you uploading this video, you are adding this audio directly into or you the audio when you speak I will add that one. okay. నేను తీసిన ఫొటోస్ ఆల్బర్ట్కి చాలా బాగా నచ్చినాయి. సో నేను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో అని చెప్పి మలయాళంలో చెప్పమని ఆల్బర్ట్కి చెప్పా. కానీ అతను సబ్స్క్రైబ్ అని చెప్పి మలయాళం యాక్సెంట్లో చెప్పిండు. అది కూడా నేను చాలా ఫోర్స్ చేస్తే ఆఖరికి చెప్పిండు అనమాట. అది ఎలా చెప్పిండో మీరు వినండి ఒకసారి.
subscribe, comment. So live. అల్బర్ట్ నాకు ఒక మంచి వాటర్ ఫాల్స్ చూపిస్తా అన్నాడు. ఇక్కడికి వస్తే కానీ తెలియలేదు ఆ నయాగరా ఫాల్స్ గొప్పతనం. దిస్ ఈస్ ద బస్ స్టాప్ యాక్చువల్లీ. బస్ స్టాప్ అంటే జస్ట్ ఒక పోల్ వేసిండు, ఆ పోల్కి ఒక బస్సు బొమ్మ పెట్టిండు, అదే బస్ స్టాప్ అయిపోయింది. మేము ఎక్కాల్సిన బస్కి ఇంకా టైం ఉంది, 10 minutes. సో మేము బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నాము. దూరం నుంచి ఒక బస్సు వస్తుందా, నెంబర్ 7 బస్సు, ఆ బస్సు అనమాట మనం ఇప్పుడు ఎక్కబోయేది. ఇది ఎక్కి ఇంటి దగ్గర దిగుతాము. సో ఓకే, సింపుల్గా అలా ట్యాప్ చేసి ఇలా బస్సులో కూర్చోవడం అనమాట. పోలాండ్లో జెప్కా అనేది చాలా ఫేమస్ సూపర్ మార్కెట్, కానీ కంపేర్ టు బిద్రోంకా, లిడిల్ ఇది చాలా ఎక్స్పెన్సివ్. మేము ఇలా తిరగడానికి బయటకు వచ్చినప్పుడు పోలాండ్ వాళ్ళు రోడ్ల మీద కనపడడం చాలా తక్కువ. ఎస్పెషల్లీ మేముంటున్న ఏరియాలో ఇంకా తక్కువ. ఎప్పుడో ఒకడు అలా రోడ్డు మీద జాంబీలాగా కనబడతాడు, అంతకు మించి ఎవడో రోడ్ల మీద తిరిగాడు. ఫైనల్లీ మేమైతే ఇంటికి వచ్చేసాము. సాయంత్రం 7 అవుతుంది, ఇంకా చీకటి పడలేదు. బై ద వే ఇదే మేము ఉండే ఇల్లు. ఎనీవేస్, మీరైతే ఇలాంటి వీడియోస్ కోసం, మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.